అమ్మవారి యొక్క 87వ నామం శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణ్యై నమః. అంటే సృజనాత్మక శక్తులు గల నడుము క్రింది భాగమును శక్తికూటముగా కలది అని ఈ నామానికి అర్థం. శక్తికూట అంటే శక్తికూటముతో, ఏకత అంటే సామ్యమును, ఆపన్న అంటే పొందిన, కటి అంటే నడుము యొక్క, అధోభాగం అంటే క్రింది ప్రదేశమును, ధారిణి అంటే ధరించినది. ఇందాక చెప్పినటువంటి పంచదశీ మంత్రంలోని 3వ కూటమైన సకల హ్రీం అనే అక్షర సముదాయాన్ని శక్తికూటము అంటారు. ఇది ఎక్కడుంటుంది? ఇది అమ్మవారి కటి ప్రదేశము నుండి క్రిందుగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది. సృజనాత్మక శక్తులు ఉండటం వలన ఈ కూటాన్ని శక్తి కూటము అన్నారు. ఇంతవరకు చెప్పిన ఈ 3 కూటములు వరుసగా సువర్లోకం, భువర్లోకం, భూలోకాలతోనూ, దేవలోక, మర్త్యలోక, పాతాళలోకాలతోనూ కూడా సమన్వయపరుచుకోవచ్చు. పురాణ కథలను ఆధ్యాత్మికంగా చెప్పుకునేటప్పుడు పురాణ కథలను ఆధ్యాత్మికంగా చెప్పుకునేటప్పుడు కూడా ఈ సమన్వయాన్ని మనం పాటించాలి. షట్చక్రాలు సహస్రారంతో కలిసి 7 చక్రాలు అవుతాయి. ఈ 7 చక్రాలను మన ముగ్గు కూడా వేస్తూ ఉంటాం ఇంటి ముందు. 2 త్రిభుజాలు మధ్య కేంద్ర బిందువులాగా సమన్వయం చేస్తారు. ఊర్ధ్వత్రికం వాగ్భవ కూటాన్ని, అధోత్రికం శక్తి కూటాన్ని, అనాహత కేంద్రంతో మధ్య ఉండే భాగాన్ని కామరాజ కూటము లేదా మధ్య కూటాన్ని సూచిస్తాయి. ఇంతకీ ఈ నామానికి పూర్తి అర్థం ఏమిటంటే సృజనాత్మక శక్తులు అంటే టాలెంట్స్ అంటాం చూడు మనం. ఆ సృజనాత్మక శక్తులు గల నడుము క్రింది భాగమును శక్తి కూటముగా కలది అని ఈ నామానికి అర్థం. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.